నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బలూచిస్తాన్లో పాకిస్తాన్కి చుక్కెదురు. జాగ్రత్తగా చూస్తే కనుక ఇన్సర్జెన్సీ ఇంటెన్సిఫైడ్, అంతర్యుద్ధం అక్కడ మొదలైంది పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం దగ్గర దగ్గర భారీ సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ పోస్టులని, పాకిస్తాన్ సెక్యూరిటీ పోస్టులని క్యాప్చర్ చేసి 17 మంది పాకిస్తాన్ సైన్యాన్ని హతం చేసింది గడిచిన 2 రోజుల్లో. BLA has ramped up attacks on Chinese interests, mainly targeting China Pakistan economic corridor projects. అర్థమైపోయింది కదా. చైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్లో భాగంగా పాకిస్తాన్లో చాలా ప్రాజెక్టులు నిర్మిస్తుంది, ప్రత్యేకించి ఇన్ఫ్రా ప్రాజెక్టులు. వాటిని టార్గెట్ చేసుకొని BLA దాడులు చేస్తుంది. సో తాజాగా కనుక చూస్తే మొత్తం ఈ 48 గంటల్లో జరిగిన దాడులు చూస్తే 17 మంది పాకిస్తాన్ సోల్జర్స్ వాళ్ళు హతమయ్యారు. లాస్ట్ వీక్ అయితే వాళ్ళు మిలిటరీ పర్సనల్ని తీసుకెళ్తున్న వెహికల్ని పేల్చేస్తే 4 పాకిస్తాన్ సైన్యం అక్కడ చనిపోయారు. ఇది కాక రైళ్ళని హైజాక్ చేశారు, హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. సో చాలా ఒక రకంగా పాకిస్తాన్కి ముందు నొయ్యి వెనక్కి పోయి వాళ్ళ అంతర్యుద్ధంతో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు వచ్చి మాకు భారతదేశం మీద దాడి చేస్తాం, మేము ఏదో 130 న్యూక్లియర్ బాంబ్స్ మేము రెడీ చేసి పెట్టాం, ఏం చేసి పెట్టాం, మా దగ్గర ఘోరీ ఉంది, మా దగ్గర గజని ఉంది. వెనకటికి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్, మేరే పీచే ఆంటీ హై మేరే పీచే అంకుల్ హై అన్నట్టు. మరి తేరే పీచే కౌన్ హై అంటే చూస్తే తేరే పీచే BLA హై, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళనే సరి చేసుకోలేని నువ్వు భారత సైన్యం, మునేర్ మీకే చెప్పేది, భారత సైన్యాన్ని నువ్వేం చేస్తావు? ఒకటి నిజమో నాటకమో తెలియదు కానీ నిన్ను అడ్రస్ చేస్తూ మీ లెఫ్టినెంట్ జనరల్ ఆయన ఒక లెటర్ రాశాడు. ఆయన రాస్తూ, అయ్యా మీరు తమరు ఎక్కడున్నా ఒకసారి దర్శనం ఇవ్వండి, మీరు బంకర్లో ఉన్నట్టు లండన్లో దాక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి, మాకు చాలా బెంగగా ఉంది, మీరు అర్జెంటుగా కనపడకపోతే ఇప్పుడున్న ఈ ఇన్స్టెబిలిటీని నేను అడ్రస్ చేయలేము, నేను నిస్సహాయుణ్ణి, మీరు యోధులు, మీరు వచ్చి కనబడితే మళ్ళీ రిజైన్ చేసిన 250 మంది ఆఫీసర్లు, 1200 మంది సిబ్బంది, తక్షణం యుద్ధ అవసరాలకు కావాల్సిన సిబ్బంది మళ్ళీ మీరు వాళ్ళు వెనక్కి ఉద్యోగాల్లోకి వస్తారు. వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు కూడా నేను సరిహద్దులు ఇవ్వలేకపోతున్నాను. మంచినీళ్ళు కొందామంటే పాకిస్తాన్లో లీటర్ 140 రూపాయలు ఉన్నాయి. మరి వాళ్ళ సైన్యం గడ్డగట్టే చల్లో బార్డర్లో వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి తిండి తిప్పలు చూసుకోవాలి, జేబులో చూస్తే రూపాయి చిలివిగా కూడా లేదు, మీరు ఎక్కడ దాక్కున్నా సరే ఒకసారి మా ముందుకు వచ్చి మా అందరికీ తలో 10 రూపాయలు ఇచ్చేళ్ళి అన్నట్టు ఆ పద్ధతిలో ఒక లెటర్ రాశాడు ఈయనకి. ఆయన బుఖారీ, లెఫ్టినెంట్ జనరల్ బుఖారీ. ఓ పక్క ఇంకో టెర్రరిస్ట్ ఏమో వచ్చి ఏం మాట్లాడతాడు, మోడీని బెదిరిస్తాడు ఆయన వచ్చి, నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే నేను మీ శ్వాస ఆపేస్తామని. నీకు అక్కడే నీ దరిద్రం ఏంటో తెలిసిపోతాం, తాగటానికి గుక్క నీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో నువ్వు వచ్చి భారత్ని బెదిరిస్తావు, మోడీని బెదిరిస్తావు. సరే, ఏదో నీ అటైర్ ఉగ్రవాద డ్రెస్ వేసుకొని వచ్చి ఏవో తగిలించేసుకొని ఒంటికి గట్టిగా అరిచేసి ఇన్షాల్లా అని చెప్పేసి అరిచేస్తే భయపడిపోవడానికి ఇక్కడ ఎవడు లేడు. ఈ దేశం కోసం రక్తం చిందించిన కొన్ని లక్షల ముస్లిం కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఏ ట్రూ ముస్లిం ఆన్ దిస్ ల్యాండ్ మీ ఎంట్రీని ఎవడు అడ్డుకోలేడు. బలూచిస్తాన్లో నువ్వు చేస్తోంది ఏంటి? నీ మీద ఎందుకు తిరుగుబాటు జరుగుతుంది? అండ్ పాకిస్తాన్ చైనా కారిడార్, ఎకనామిక్ కారిడార్ని టార్గెట్ చేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు ట్రై చేస్తుంది? బలూచిస్తాన్ తమలో కలవాలని చెప్పి ఒక పక్క తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మరో పక్క స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ఉండాలని చెప్పేసి మరికొందరు పోరాట యోధులు యుద్ధం చేస్తుంటే నువ్వు మాకొచ్చి శుద్ధులు చెప్తావా? ఎవడు నమ్ముతాడయ్యా నిన్ను? నీ సొంత ఆర్మీయే నిన్ను నమ్మట్లా. మొన్నటికి మొన్న నువ్వు పారిపోకముందో లేకపోతే బంకర్లోకి వెళ్ళి దాక్కోకముందో జరిపిన ఇన్ కెమెరా మీటింగ్లో మీ ఒక రిటైర్డ్ డెప్యూటీ కమాండర్ ఆయన రజా, ఆయన నిన్నేమన్నాడు? ఎవరిని అడిగి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు, మతం పేరుతో వెళ్ళి దాడి చేస్తావా ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అని. సరే, వాడి దృష్టిలో ఇది ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవాళ మన దేశంలో ఉన్న కాశ్మీరు మన దేశం కాదు, వాడిదో వెర్రితనం, నీదో పిచ్చతనం. సో అతను అడిగాడు నిన్ను, దాని దగ్గర సమాధానం లేవు, నీళ్లు నవ్వులేవు. ఇవాళ నవ్వులుదా ఉన్న నీళ్లు లేవు ఆ దేశంలో. అందుకనే కదా మీ ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి భారతదేశం వైదొలుగుతోంది అనగానే మీకు చెమటలు పెట్టాయి, రకరకాల మీ దేహాల్లో ఉన్న రకరకాల ప్రదేశాల్లో చెమటలు పెట్టాయి మీకు. సో అక్కడే మీ బేలతనం అర్థమైంది. టెర్రరిస్టుల మాటలు చెప్పి బెదిరించి గట్టిగా నోరేసుకొని పడిపోతే మిమ్మల్ని ఎలా అణచాలో, ఎలా మీ పేసం అణచాలో భారతదేశానికి తెలుసు. 71లో కూడా ఇలాంటి దుర్మార్గానికి తగబడి మా
విశాఖపట్నం మొత్తాన్ని పేల్చేద్దామని వైటల్ ఇన్స్టాలేషన్స్ కాల్టెక్స్ అనేవాళ్ళు, కాలిఫోర్నియా టెక్సాస్ ఆ కంపెనీ పేరు, ఇవాళ అది హెచ్పిసిఎల్ అయింది. దాన్ని పేల్చేయాలని చూశారు. ఏమైంది? మీరు వచ్చిన 10 మంది, దాంట్లో ఉన్న 10 మంది ఆఫీసర్లు, 20 మంది పర్సనల్, ఆ ఘాజీ దాన్ని కూల్చేసింది మా ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్ నేవల్ సర్వీస్. దానికి సహాయపడింది ఐఎన్ఎస్ రాజ్పుత్. వీటన్నిటికీ సంబంధించిన కీలక సమాచారం అందించింది ఈ దేశభక్తుడైన ఒక జాలరి, ఒక మత్స్యకారుడు. గుర్తుపెట్టుకో, మా దేశంలో కులం మతం ఎవడి దాన్ని బట్టి వాడి సంప్రదాయం ఉంటుంది. కానీ నువ్వు వచ్చేసరికి మేమందరం ఒకటే. మమ్మల్ని ఏదో డివైడ్ చేసి హిందువుల్ని చంపేశామని చెప్పి మీ చంకలు ఇంకా ఏవో దొరికినవన్నీ కలిపి మీ భుజాలు సరిచేసుకొని మీరేదో గుద్దుకుంటున్నారు చూసారా. ఇవాళ మీకు చెమటలు పట్టించడానికి ఎవరో మా దాకా అక్కర్లా, మీ బెలూచిస్తాన్ చాలు 17 మందిని మీ సోల్జర్స్ని గన్డౌన్ చేస్తే దిక్కు మొక్కు లేదు, వాళ్ళ కుటుంబాలని కనీసం పరామర్శించింది లేదు. నువ్వు వెళ్ళి ఎక్కడో దాక్కున్నావు, ప్రాణ భయంతో దాక్కున్నావు, ఎక్కడ ఆర్మీ తిరుగుబాటు చేసి నిన్ను చంపేస్తుందనే భయంతో దాక్కున్నావు. జనరల్ మునీర్, నీ స్టేట్మెంట్ ఏమైంది ఈ 4 రోజులుగా? ఎక్కడ దాక్కున్నావు? బంకర్లో ఉంటే బంకర్లో ఒక వీడియో కాల్లో వచ్చి అర్జెంటుగా మీ డెప్యూటీకి కనపడు, ఆయన బెంగట్టేసుకున్నాడు, జ్వరం కూడా వచ్చేస్తుందేమో బుఖారీకి. ఈ 250 మంది ఆఫీసర్లు రిజైన్ చేశారు 3 విభాగాల నుంచి, కీలకమైన విభాగాలు. అటు సౌత్ వైపు ఇటు నార్త్ వైపు వెళ్ళి ప్రొటెక్షన్ ఇద్దాము అంటే, సైన్యాన్ని డిప్లాయ్ చేద్దామంటే డైరెక్ట్ చేసే ఆఫీసర్లు లేరు. వాళ్ళకి తిండి తిప్పలు లేవు, వాళ్ళకి యూనిఫామ్స్ లేవు. అప్పుడెప్పుడో సిపాయిలు తిరుగుబాటప్పుడు కొనుక్కున్నవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొట్టుకొచ్చిన వెపన్స్ వాళ్ళ మీ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇంకొక ఆయన ఎవరు, ఆయన అబ్బాసీ, ఆయన ఏం మాడతాడండి, 130 అణ్వస్త్రాలని అణ్వాయుధాలని మా వైపు గురిపెట్టారట. గజనీ, గోరి, ఇంకేమున్నాయి, అఘోరి కూడా ఉందేమో, అది కూడా పెట్టావేమో. ఇవన్నీ కలిపి గురి పెట్టేస్తే మేము భయపడిపోతాం. బటన్లు నొక్కుతారా? ప్రపంచంలో 197 దేశాలుంటే ప్రతి దేశానికి సైన్యం ఉంది. కానీ సైన్యం కోసం ఒక దేశం అనేది మీ కాన్సెప్ట్. మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరు, మీ ఆలోచనలు డిఫరెంట్, మీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్. అకార్డింగ్ టు జనరల్ మునీర్, ఇవాళ బెలూచిస్తాన్ మీ మెడకు చుట్టుకుంటోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఏం వాళ్ళని స్వతంత్ర దేశంగా వాళ్ళని ప్రకటిస్తావా? ఇలా ఉన్న పళంగా వదిలేస్తే 3 ముక్కలవుతుంది మీ దేశం. నువ్వొచ్చి భారతదేశాన్ని బెదిరిస్తావా అని జనం సోషల్ మీడియాలో జనరల్ మునీర్ని పేకాట ఆడేస్తున్నారు. ఏ స్థాయికి వెళ్ళి మాట్లాడుతున్నారంటే, అదేదో ఒక సినిమాలో 30 years ఇండస్ట్రీ అంటూ ఒక నటుడు వస్తాడు, నీకు అచ్చం ఆయనకి డ్రెస్ చేస్తే అచ్చం నీలా ఉంటాడట. నీ స్థాయి ఏంటి? ఒక ఆర్మీ చీఫ్ ఒక దేశానికి, అంతకుముందు డీజీ, డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఇవాళ ఇట్లా నీ గ్రాఫ్ పడిపోయింది ఏంటి జనరల్ మునీర్? ప్రపంచ దేశాలు నీ మీద సానుభూతితో వాళ్ళు, అయ్యో ఎలాంటి జనరల్ మునీర్ ఎలా అయిపోయాడు, కనీసం తాగడానికి ఒక నీళ్ళన్నా ఉన్నాయా, మనం పంపిద్దామా 2-3 గ్లాసులు అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీ సైన్యం సంగతి చూసుకో, ఆకలితో చచ్చిపోతున్న మీ సైన్యం సంగతి చూసుకో. అలాగే ఆ బెలూచిస్తాన్ ఏరియాలో వాళ్ళ బిఎల్ఏ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఇంకా 4-5 టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయి. వాళ్ళ దాడులకి బలైపోతున్న మీ సైన్యాన్ని రక్షించుకో. నీ ఇల్లు చక్కదిద్దుకో. నువ్వా వచ్చి మమ్మల్ని బెదిరించేది? సింధు వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి మేము తప్పుకుంటే ఏది అగ్రిమెంట్ గురించి మీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్న మీ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు, ఇంకొక ఆయన మాట్లాడాడు, మన మీ డిఫెన్స్ మినిస్టర్ అట. ఆయన మాట్లాడతాడు, 30 ఏళ్ళుగా ఈ దరిద్రాన్ని, ఈ చండాలాన్ని మేము చేస్తూనే వస్తున్నాం కదా, యూకే కోసం, అలాగే యుఎస్ కోసం, అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్ కోసం. ఉగ్రవాదుల బ్రీడింగ్ కేంద్రం, ఉత్పత్తి కేంద్రం మీది. జస్ట్ సెంటర్ ఆఫ్ టెర్రరిస్ట్ తయారు చేస్తారు, తయారీ కర్మాగారం. మీరు వచ్చి ప్రపంచానికి శుద్ధులు చెబుతా అంటే వినటానికి ఎవడలేడు. ఆ చైనా ఇనిషియేటివ్, ఆ రోడ్ కారిడార్, అది గనక పేల్చేస్తే చైనా వాడు మిమ్మల్ని ఆదుకోవడానికి కూడా రాడు. ఆ పేల్చేసే కార్యక్రమంలో ప్రస్తుతం బిఎల్ఏ ఉంది, వాళ్ళ సంగతి చూసుకో. ఏది నువ్వు మీ దేశంలో ఉంటే, లేవనుకో జనరల్ మునీర్, వదిలేసే. మీరు నమ్మే దేవుడి కోసం వదిలేసి ఆయన చూసుకుంటాడు. ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. ధర్మాలకు అతీతంగా దేవుడు ఒక్కడే ఉంటాడు, ఆ దేవుడు చూసుకుంటాడు. మీ అమాయక ప్రజల్ని మాత్రం అన్యాయంగా ఆకలి దప్పులతో చంపమాక. ఇది ప్రపంచ దేశాలు, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కోరుతున్నాయి. ఒక్కసారి బెలూచిస్తాన్ చరిత్రలోకి వెళ్దాం, తెలియాలి కదా ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏంటి, వాట్ ఈస్ బెలూచిస్తాన్ తెలుసుకుంటే ప్రయత్నం చేస్తే ఈ అంతర్యుద్ధానికి దారి తీసే కార్యక్రమాలు అక్కడ ఎందుకు నడుస్తున్నాయి. ప్రత్యేకించి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లోని తాలిబాన్ తెహరిక్, టీటీపీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేస్తున్నాయి. చాలా క్లియర్గా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు అక్కడ?
వాళ్ళు ఆ ఆర్మీ అంతా ఏం మాట్లాడుతుంది. టీటీపీ అయితే పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్లో కూడా ఖైబర్ పఖ్వాలను తమ కార్యకలాపాల కోసం టీటీపీ ఏర్పాటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్ సహాయంతో ఈ సంస్థ భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని సమకూర్చుకొని పాకిస్తాన్ ఆర్మీపై యుద్ధానికి దిగుతోంది. దీని దాడిని తట్టుకోవడానికి పాకిస్తాన్లో ఉన్న ట్రైబల్ ఏరియాల్లో పష్టున్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలపాలని టీటీపీ పాకిస్తాన్తో పోరాడుతోంది. పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతంలో అడుగు పెట్టడానికే దడుచుకునే పరిస్థితి ఉంటే నువ్వొచ్చేంటయా భారతదేశాన్ని పీకేది జనం అడుగుతున్నారు. వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ఈ ప్రాంతం అంతా టీటీపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకోవాలనటానికి మీ ఆర్మీ తంటాలు పడుతుంది. ఓ పక్క మీది ఆ దుస్థితి మీది, మరో పక్క బిఎల్ఎఫ్, బిఎల్ఏ ఈ రెండూ కూడా బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలంటూ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాయి. నువ్వు వచ్చి పాక్ ఆక్రమిత ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటావా? మరి వాళ్ళు చేస్తున్నది ఏంది? వాళ్ళు టెర్రరిస్టులా, మిలిటెంట్లా నీ దృష్టిలో? జనరల్ మునీర్, మీ ప్రధానమంత్రికి మీ ప్రెసిడెంట్కి ఎలాగో వాయిస్ లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరిని నువ్వే నియమించావు కాబట్టి. ఇప్పుడు వస్తుందేమో, ఎందుకంటే నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలియదు. యు ఆర్ వెంట్ మిస్సింగ్ ఫర్ ద లాస్ట్ 4 days. మరోపక్క మీరు పంపించిన సబ్మెరైన్, వైజాగ్ వైపు పంపిద్దాం అనుకున్న సబ్మెరైన్ దారి మళ్లించి వ్యూహాత్మకంగా అరేబియన్ సీ వైపు పంపిస్తే అక్కడ యుఎస్ నేవీ సీల్స్ పట్టుకొని ఇందులో 9 మందిని అరెస్ట్ చేశాయి. అందులో మీ టెర్రరిస్ట్ కూడా ఉన్నాడు, మమ్మల్ని బెదిరించిన టెర్రరిస్ట్ అతను కూడా ఉన్నాడు. సో మీ చరిత్ర ఇది. బిఎల్ఎఫ్, బిఎల్ఏ ఈ రెండు బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలంటూ మీ మీద యుద్ధం ప్రకటిస్తే నీ దగ్గర సౌండ్ లేదు. ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం ఈ రెండు సంస్థల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా మునీర్ కానీ, ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ కానీ, ప్రెసిడెంట్గా ఉన్న ఆయన కానీ, మీరు భారతదేశం గురించి శుద్ధులు చెప్పాలంటే యు లుక్ ఎట్ యువర్ బ్యాక్. మీ వెనకాల ఏముందో చూసుకోండి, బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో చూసుకోండి. నీకు చేతనైతే, నీకు ఫలానాది ఉంటే బలూచిస్తాన్లో దాన్ని అడ్రస్ చేసుకోండి. వాళ్ళు స్వాధీనం చేసుకున్న లిబరేషన్ ఆర్మీతో పాటు ఇతర 2 సంస్థలు స్వాధీనం చేసుకున్న మీ ప్రాంతాలని మీరు దక్కించుకోండి. నీకు చేతనైతే అక్కడ సవాల్ ఇస్తుతోంది ఆఫ్ఘనిస్తాన్, అది మేము స్వాధీనం చేసుకుంటామని. చేతులు ఎత్తేస్తే దేశం 3 ముక్కలవుతుంది. ఇదండి బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ ఎలా బేలతనంతో వ్యవహరిస్తోంది. మరోపక్క 250 మంది ఆఫీసర్లు, 1200 మంది సిబ్బంది, యూనిఫార్మ్డ్ ప్రొఫెషనల్స్ పర్సనల్ వాళ్ళు రాజీనామాలు చేశారు. అది నిజమో కాదో, ఒక్కోసారి ఎత్తుగడలో భాగంగా అలాంటి లెటర్స్ కూడా రిలీజ్ చేసే చండాలపు నైజం మీ దేశానికి ఉంది. సో నమ్మలేం. ఏదైతే బిఎల్ఏ దాడులు చేయటం అయితే నిజం, 17 మంది చనిపోవటం అయితే నిజం, మీరు అక్కడికి వెళ్ళాలంటే ఫలానాది పోసుకుంటున్నది నిజమే. సో అర్థమైంది కదా.